కీలక నాయకుడు, యువనేత, కృష్ణా జిల్లా రాజకీయాల్లో దూకుడు రాజకీయం చేసే లీడర్గా ఉన్న దేవినేని అవినాష్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన వైసీపీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆయనను ఈ జిల్లాకు బలమైన నేతగా భావిస్తోంది. సామాజిక వర్గం పరంగా కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తోంది. కూటమి అన్ని విధాలుగా బలంగా ఉన్న జిల్లాలో దేవినేని అవినాష్ ఒంటి చేత్తోనే పార్టీని లాక్కు వస్తున్నారు. ఒక విధంగా కష్టమైన కసరత్తుగా ఉన్న ఆయన విపక్షంలో ఉన్న పార్టీకి భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇక దేవినేని అవినాష్కి ఎన్టీఆర్ జిల్లా పగ్గాలు ఇవ్వడం వెనుక వైసీపీ హైకమాండ్ ఆలోచనలు కొన్ని ఉన్నాయని అంటున్నారు. ఆయనను వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని పార్టీ చూస్తోంది అని అంటున్నారు. విజయవాడ పార్లమెంట్ సీటు వైసీపీకి ఎప్పుడు చిక్కడం లేదు. ఈ సీటులో 3 సార్లు ఓడి ఆ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. సామాజిక సమీకరణ పరంగా కమ్మవారికి టికెట్ ఇస్తున్నా ఇక్కడ టీడీపీ బలంగా ఉండడంతో వైసీపీ ఆశలు నెరవేరడం లేదని అంటున్నారు. దాంతో 2029ని టార్గెట్గా వైసీపీ చేసుకుంది. దేవినేని అవినాష్ని ముందు పెడితే ఈసారైనా విజయం దక్కుతుందని లెక్క వేసుకుంటోంది అని అంటున్నారు. అయితే ఈ విషయంలో దేవినేని నో చెబుతున్నారు అని అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీకి ఏమాత్రం సుముఖంగా లేరని అంటున్నారు. పైగా 3 సార్లు పార్టీ ఓడిన నేపథ్యం ఉంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆయన చూస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఆయన తండ్రి దేవినేని నెహ్రూ కూడా ఏనాడు పార్లమెంటుకి పోటీ చేయలేదు. ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేశారు. అవినాష్ అదే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ విషయంలో ఆయన ఇప్పటికే హైకమాండ్కి తన మనసులో మాటను తెలియజేశారని అంటున్నారు. దేవినేని అవినాష్ విజయవాడ తూర్పులో 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అంతకుముందు ఆయన 2019లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక ఈసారి ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని గట్టిగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. దాంతో ఆయన విజయవాడ తూర్పు నుంచి ఈసారి దూరంగా జరిగి పెనమలూరు వైపు వెళ్లాలని చూస్తున్నారని అంటున్నారు. నియోజకవర్గాల మార్పులో పెనమలూరు ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తుంది అని అంటున్న నేపథ్యంలో ఈ యువనేత ఆ సీటు మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు. మొత్తానికి వైసీపీకి విజయవాడ ఎంపీ సీటు అభ్యర్థి మళ్ళీ ఒక బిగ్ డిస్కవరీగానే మారబోతుందని అంటున్నారు. అయితే 2029 ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల కాలం ఉండడంతో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు.